లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్తకోటికి భవ్య స్వాగతం. ధర్మభూమి కర్మభూమి అయిన ఈ దివ్య దాత్రిలో ఎందరో మహనీయులు యోగ సాధకులు సాకారమయ్యారు. వారి సందేశ సమాహారం ఈ అవనిని పరమ పావనం చేసింది. ఈ పరంపరలోనే దివ్య జీవన మార్గదర్శిగా అవతరించిన సద్గురు షిరిడి సాయిబాబా భక్తులకు ఆత్మీయుడై భక్తజన బాంధవుడై తేజరిల్లుతూ వర్ధిల్లుతున్నాడు. కొలిచిన వారి పాలిట ఆశ్రిత వరదుడిగా షిరిడి సాయి ప్రకటితమవుతున్నాడు. ఆ సంవిధానంలోనే ఊరూరా సాయినాథుడి మందిరాలు సాకారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనిదే నెల్లూరులోని షిరిడి సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాలను తిలకిద్దాం. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. ప్రశాంత చిత్తులై నన్ను సమీపించండి, నిర్మల హృదయులై నన్ను చేరండి, అన్ని విధాలా నేను మీకు మేలు చేస్తాను అంటూ సాయినాథుడు తన భక్తులకు అండగా వర్ధిల్లుతున్నాడు. నెల్లూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం సాయి భక్తులకు దివ్యధామమై అలరారుతోంది. అర్ధ శతాబ్దం క్రితం నిర్మితమైన ఈ మందిరం నిరంతరం ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతోంది. సాయి రూపము చూసిన మనసు వెలుగుతో నిండును, సాయి పాదము తాకిన తన్మయత్వము కలుగును, సాయి నామస్మరణలు మన దుఃఖమంతా తొలగును, సాయినాథుడే గురువుగా జ్ఞాన సంపద పొందుము. సాక్షాత్తు భువిపై నడయాడే ఈశ్వరుడిగా సాయి ప్రణతులు అందుకున్నారు. భౌతికంగా సాయి అదృశ్యమైన సాయి అంతర్వాణి భక్తులలో జ్ఞానదీప్తుల్ని ప్రచోదనం చేస్తూనే ఉంది. ఇంటింటి దైవంగా ఇలవేల్పుగా సాయి పూజలందుకుంటూనే ఉన్నాడు. భక్తానుగ్రహదాయకుడిగా భాసిల్లే సాయినాథుడి దివ్య కరుణ ఎల్లలులేని ఆత్మీయ ఆలంబన. అలాంటి దివ్య అవధూత శ్రీ షిరిడి సాయినాథుడి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నగరంలోని షిరిడీ సాయి మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి సదన్గా వ్యవహరించే ఈ మందిరానికి 2002వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు శంకుస్థాపన జరిగింది. 2003వ సంవత్సరం మార్చి 10వ తేదీన ఈ మందిరంలో సాయినాథుడి చిత్రపటాన్ని నెలకొల్పారు. అదే సంవత్సరంలో ఇక్కడ బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు. ఈ మందిర నిర్మాణానికి వినియోగించిన ప్రతి శిలపైన భక్తులు సాయినామాన్ని లిఖించడం విశేషం. 6 లక్షలకు పైగా శిలల్ని ఈ మందిర నిర్మాణానికి వినియోగించారు. విశాలమైన లోగిలిలో 2 అంతస్తుల కట్టడంగా ఈ మందిరం ఆకృతి దాల్చింది. సాయి సదనంపై ఓంకారం పద్మాకృతిలో భాసిల్లుతోంది. గోపురం స్తూపాకారంగా ఉంటుంది. ఈ గోపురంపైనే పంచపడగలపై ఆసీనుడైన బాబా విగ్రహం గోచరమవుతుంది. స్తూపాకార గోపురం స్వర్ణవర్ణమయంగా భాసిస్తోంది. మందిరం గోడపై సాయినాథుడి విరాట్ మూర్తి కుడ్య చిత్రంగా గోచరమవుతోంది. మందిరం ముంగిట తులసికోట నెలకొని ఉంటుంది.
సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం ఈ లోగిలిలో ప్రకటితమవుతుంది. సర్వ మానవాళి సంక్షేమమే నా విధి, సమస్త జీవరాశి శాంతి సౌభాగ్యాలే నా అభిమతం అంటూ సాయినాథుడు భక్తుల్ని ఉద్ధరించాడు. దత్తావతార దయసింధువుగా సర్వధర్మ మానవీయ మూర్తిగా నెల్లూరులోని సాయి దివ్యధామంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. పాలరాతి సుందర పావనమూర్తిగా సాయినాథుడు భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో నెలకొన్న ఈ మందిరం స్థానిక సాయి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీ సాయిబాబా దయా సింధువు. ఆయనపై భక్తులు తిరుగులేని నమ్మకాన్ని ఉంచాలే కాని సర్వకాల సర్వావస్థల్లో బాబా తన భక్తులకు చేయూతనందిస్తాడు. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించడమే నా కర్తవ్యం అని బాబా ప్రకటించారు. అందుకే సాయి భక్తి అనేది అసిధార వ్రతంగా కొనసాగుతోంది. సాయి నామమే శరణం శరణం, సాయి భావనే భవభయహరణం, సాయి దీవెనే మంగళ తోరణం, సాయి కరుణే సర్వశుభ కారణం. ప్రధాన మందిరంలో పాలరాతి మూర్తిగా, చలువరాతి మందిరాన వెలిగే యోగిరాజమూర్తిగా సాయి దర్శనమిస్తున్నాడు. నిర్గుణ నిరాకార సగుణ సాకారమూర్తిగా సాయినాథుడు భక్తులకు తేజోమయ రూపుడిగా గోచరమవుతున్నాడు. సర్వశుభమంగళ దీవెనలను అందించే సాయి దివ్యమంగళ విగ్రహం భక్తులకు ఎనలేని ఆత్మానుభూతిని అందిస్తున్నది. ఒక్క క్షణం ఏకాగ్రతతో సాయినాథుడి విగ్రహాకృతి కళ్లలోకి చూస్తే చాలు, ఆ చూపులో అంతులేని ప్రసన్నత వ్యక్తమవుతుంది. భక్తి విశ్వాసం కనబరిచే వారిపైకి ఆ చూపు కారుణ్యవర్షాన్ని కురిపిస్తుంది. నా ఖజానా నిండుగా ఉంది, అది పై అంచు వరకు పొంగి పొరలుతోంది. రండి, వచ్చి ఎవరికి వీలైనంత వారు తీసుకుపోండి అని బాబా పేర్కొనేవారు. ఆ మాటలకు అర్థం లౌకికపరమైనది కాదు, ఆధ్యాత్మికపరమైనది. ఆధ్యాత్మిక ధ్యానం సాయి సమక్షంలో అపరిమితంగా ఉంటుంది. ఆ ధనాన్ని తీసుకెళ్లమని బాబా తన చూపులతోనే ఆదేశిస్తారు. ఒక్క నాయందే దృష్టిని ఉంచు, పరమార్థం చేతికందుతుంది. నువ్వు నన్ను అనన్య ప్రేమతో చూడు, నేను నిన్ను అట్లే చూస్తాను అనేది సాయి గురుత్వపు మార్గదర్శనం. పరిపూర్ణ విరాగి అయిన సాయినాథుడు భక్తుల పాలిట ప్రత్యక్ష కల్పవృక్షం. సాయి, ఎన్నటికీ మా వెన్నంటే ఉండు, మమ్మల్ని రక్షించు అంటూ భక్తులు వేడుకుంటారు. శ్రద్ధ, సహనం అనే జంట సూత్రాల నేపథ్యంగా ఆధ్యాత్మిక దివ్యతత్వాన్ని సాయి ఆవిష్కరించాడు. అందర్నీ రక్షించే ప్రభువు ఒక్కడే అనే సందేశాన్ని సాయి ఆవిష్కరించాడు. సాయి దివ్య దర్శనానికి భక్తులు ప్రతినిత్యం ఈ మందిరానికి తరలివస్తారు. రజిత సింహాసనంపై ఆసీనుడైన రమ్య మోహనమూర్తిని భక్తులు దర్శించుకుంటారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. నిరుపమాన దివ్యకాంతి పుంజాలు ఈ లోగిలిలో సర్వత్రా ప్రకటితమవుతున్నాయి. ఆ పరంపరలోనే నెల్లూరులోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం ఆకర్షిస్తున్నది. సువిశాల ప్రాంగణంలో అపురూప ఆధ్యాత్మిక ధామంగా ఈ సన్నిధి అలరారుతోంది. శ్వేత కట్టడం 2 అంతస్తుల్లో నిర్మితమైన ఈ మందిరం రాజసౌధాన్ని పోలిన రీతిలో విలక్షణంగా తీర్చిదిద్దబడిన కళాత్మక మందిరం. కో గురుః అధిగత తత్వాపి శిష్యహితయోధ్య సతతం. గురువంటే అధిక జ్ఞాన సంపదతో శిష్యుల హితాన్ని కోరుతూ వారి పట్ల అప్రమత్తత కలిగిన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఈ తరహా మూర్తిమత్వం సాయినాథుడిలో సమగ్రంగా ప్రతిఫలిస్తుంది.
అందుకే ఎన్ని దశాబ్దాలు గడిచినా సాయి పట్ల భక్తుల విశ్వాసం చెక్కుచెదరలేదు. భౌతికంగా నేను అదృశ్యమైన నా భక్తుల విషయంలో నేను సదా అప్రమత్తుడననే సాయి వాక్యం అమృతోక్తిగా అలరారుతోంది. ఆ సాయి భక్తి సుధ పలు రీతుల్లో వ్యక్తమవుతూ దివ్యమందిరాలై సాకారమవుతోంది. ఆ పరంపరలోనిదే ఈ మందిరం. చంద్రపూర్లోని శ్రీ షిరిడీ సాయి సన్నిధానం. జై షిరిడీ సాయినాథాయ సాయిదేవ మహాప్రభో శ్రీమన్మహాదేవేశ షిరిడీశ సాయీశ నాగేశ విశ్వలోకేశ సర్వేశ రాజేశ మహేశ పాహిమాం పాహిమాం పాహి అంటూ భక్తులు శరణు వేడే దైవరూపం సాయిబాబా. స్వామివారి ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై సాయినాథుడి దివ్యమూర్తి భక్తులను ఆకట్టుకుంటోంది. సబ్కా మాలిక్ ఏక్ హై, సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒక్కడే అని సాయి బోధించారు. కులమతాల ప్రాబల్యం, వర్గ విభేదాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నాటి రోజుల్లో ప్రజల్లో ఏకత్వ భావాన్ని వృద్ధి చెయ్యడానికి సాయి ఎంతగానో కృషి చేశారు. పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ జ్ఞానం, అపార కారుణ్యం మూర్తిభవించిన అవతారమూర్తి శ్రీ షిరిడీ సాయిబాబా. ఆయన సందేశం సమత, ఆయన రీతి ఏకత. షిరిడీ సాయి ఆచరించి అనుసరించిన బాట భక్తులకి వెలుగుబావుట. సాయి తన సందేశాల ద్వారా అనుగ్రహించిన తత్వసిద్ధి భక్తుల జీవన పరమార్థానికి సాటిలేని మేటి అమృతత్వ లబ్ధి. ఆ మహనీయుడందించిన జీవనపావన సాకార స్ఫూర్తితో మనమంతా ధన్యులమవుతున్నాం. నెల్లూరు సాయి దివ్యధామం విలక్షణ రీతిలో నిర్మితమైంది. 2 అంతస్తులతో కూడిన ఈ మందిరం ఆధ్యాత్మిక నెలవుకు అచ్చమైన చిరునామాగా ప్రకటితమవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్వితీయ సౌజన్యమూర్తిగా ఈ మందిరంలో సమర్థ సద్గురు దర్శనమిస్తున్నాడు. సాయిని భక్తులకు చిరోధార్యము, ప్రతిక్షణము నీ నామమే మాకు ప్రాణము. షిరిడీశా షిరిడీశా నీ రూపము ఆరాధ్యము. బాబా నీ నోటి మాట వేదవాక్యము. సాయిని భక్తులకు చిరోధార్యము. భక్తులు తమ జీవన గమనాన్ని సానుకూలం చేసుకోవడానికి సాయిని సభక్తికంగా ఆశ్రయిస్తారు. రజత సింహాసనంపై పాలరాతిమూర్తిగా, వెండి కిరీటధారిగా సాయీశ్వరుడు దర్శనమిస్తాడు. నదీ జననం, మహనీయుల జన్మరహస్యాలు ఎన్నటికీ అవగతం కావు అని చెబుతారు. 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలో బాబా ప్రవేశించారు. మహాసమాధి చెందే వరకు షిరిడీ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక దివ్యకేంద్రంగా బాబా మలిచారు. సంసార సాగరాన జీవుడనే నౌకకు సద్గురువే సరంగు. గురువు మార్గదర్శకత్వంలో జీవిత నౌక సులభంగా, సురక్షితంగా గమ్యం చేరుతుంది. అలాంటి పరమగురువే సమర్థ సద్గురువు షిరిడీ సాయినాథుడు. భగవత్ సాన్నిధ్యంలో ముందుకు పయనించడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాలనే 4 దారులుంటాయి. వీటిలో భక్తి మార్గం కష్టతరమైంది. సద్గురువు సాయంతో ఆ మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఈ సత్యాన్ని దృఢంగా విశ్వసించమని సాయిబాబా స్పష్టం చేశారు. సాయి ఆరాధనమంటే జీవన గమనంలో అంతఃసూత్రంగా ఇమిడిన ప్రక్రియ. జీవన వ్యవహారాలు నిర్వహించుకుంటేనే సర్వకాల సర్వావస్థల్లో సాయినాథుణ్ణి తలుచుకోవడం భక్తులు పరమానందంగా భావిస్తారు. సాయి తన భక్తులకు శ్రద్ధా సబూరి అనే 2 సూత్రాలు ప్రబోధించారు. అవి కేవలం సూక్తులు కాదు, మహనీయుని మహితోక్తులు. శ్రద్ధ అంటే భగవంతుని పూజా విధి, ఆరాధనా రీతుల్లో శ్రద్ధ వహించడం. సమాజ సేవ పట్ల, సాటి మనుషుల్ని ఆదరించడం, భూతదయ పట్ల శ్రద్ధ వహించడం. సబూరి అంటే సహనం. పూజా విధానంలోనే కాదు, జీవన గమనంలో సహనం లేకపోతే ఆ జీవితం అస్తవ్యస్తమయమవుతుంది. సహనమే మన సంస్కృతి. జీవిత పయనంలో శ్రద్ధా, సహనం అనే 2 అంశాలు ఎంతో కీలకమైనవని బాబా సందేశం.
ధ్యాన మందిరం ప్రధాన మందిరాలకు మేలు కలయికగా ఈ సన్నిధి ఆకట్టుకుంటుంది. దత్తాత్రేయ, స్వామి శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, అక్కల్కోట మహారాజు ఇలా దత్తావతార పరంపరలో సాయినాథుని అవతార స్వరూపంతో ఆకట్టుకుంటుంది. ఆ మహిమాన్విత మూర్తిని దర్శించుకోవడానికి ఈ మందిరానికి భక్తులు విచ్చేస్తారు. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సుధామధురము సతత విమలము సాధనమునగనరండి. సాధనమునగనరండి. మనుష్యాణం సహస్రేషు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గీతలో పలికిన పలుకులివి. వేలల్లో ఒకడిగా, అవతార పురుషుడిగా, కారణజన్ముడిగా భువిపై అవతరించిన దయామూర్తి సాయిబాబా. శ్రీ సాయి పదాన్ని చేరుకోవాలంటే భక్తులు ముందుగా తమ అహాన్ని బాబా పాదాల వద్ద సమర్పించాలి. తాను సర్వాంతర్యామి అయిన షిరిడీ పురవీధుల్లో భిక్షాందేహి అని ఎలుగెత్తి పలికాడు. అనంత ఫలప్రదాతయైన సాయినాథుడు అందంగా, హృదయంగా, కళానురంజకంగా తీర్చిదిద్దిన ఈ మందిరంలోని సాయీశ్వరుడు భక్తుల పాలిట వరాల వేల్పుగా ప్రకటితమవుతున్నాడు. ప్రధాన మందిరానికి దిగువన ఉన్న మందిరాన్ని సాయి ధ్యాన మందిరంగా వ్యవహరిస్తారు. భక్తులు బాబా దర్శనానంతరం కాసేపు ఈ మందిరంలో ధ్యాన నిమగ్నులవుతారు. బాబా, నువ్వు మా చిత్తాలకు ఎనలేని ప్రశాంతత ప్రసాదించు. నీ సమక్షానికి తరలి రావడం వల్ల మాకు ఎన్నో శ్రేయస్సులు కలుగుతాయి. నీ అమృతతుల్యమైన కరుణారస ధారలతో నా శాంతిని దూరం చేస్తావని నీ ముంగిట నిలిచాను తండ్రి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పెడుతుంటే పెరిగేది ప్రేమన్నా అన్నం, మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. నీ అనుగ్రహాన్ని, విశేషాన్ని నాకందించవా అంటూ భక్తులు వివిధ రీతుల్లో సాయికి ప్రణతులు సమర్పిస్తారు. ఈ ధ్యానమందిరం సాయి సచ్చరిత్రకు సంబంధించిన చిత్తరువులు, సాయి జీవనగమనానికి సంబంధించిన పలు ఛాయాచిత్రాలు, వర్ణమయ చిత్రాలు మందిర గోడలపై నెలకొని ఉంటాయి. ప్రతి గురువారంతో పాటు గురు పౌర్ణమి, దత్త జయంతి విశేష సందర్భాల్లో ఈ సన్నిధిలో సాయి సత్సంగాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం మందిరంలో దిగువన ఉన్న ఈ ద్వారకామయి ధ్యాన మందిరంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయి భజన సంకీర్తనలతో ప్రతి గురువారం సాయినాథుని పల్లకీ సేవ భక్తుల జయజయధ్వానాల మధ్య కొనసాగుతుంటుంది. సుప్రభాత సేవ, అభిషేకం, హారతులు, భజనలు, సత్సంగాలు, పవలింప సేవ ఇలా ఎన్నో ప్రక్రియల సమన్వితంగా ఈ మందిరంలో భక్తుల సమక్షంలో నిత్య ఆరాధనలు కొనసాగుతున్నాయి. ప్రతి గురువారం విశేషంగా భక్తులు ఈ మందిరానికి విచ్చేస్తారు. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సుధామధురము సతత విమలము సాధనమునగనరండి. సాధనమునగనరండి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. సాయి ఆరాధన ఘనమైన ఆధ్యాత్మిక జీవన పావన స్రవంతి. నెల్లూరు పిల్లల పార్కు సమీపంలో ఉన్న సాయి మందిరం సాయి పూజలతో ప్రతినిత్యం మధుర మనోజ్ఞంగా ప్రకటితమవుతోంది. నెల్లూరు వ్యాప్తంగానే కాదు, పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ మందిరానికి విచ్చేస్తారు. ప్రతినిత్యం పురుష సూక్తం, శ్రీ సూక్తం, దత్తస్తవం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణాలు ఇక్కడ కొనసాగుతాయి.
ప్రతి గురువారం ఇక్కడ పల్లకీ సేవ నేత్రోత్సవంగా వర్ధిల్లుతున్నది. ప్రతి గురువారం పుష్పోదకంతో సహా అనేక ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ధ్యానమందిరంలో ఉన్న సుఖాసీన సాయినాథుడికి సైతం నిత్యం అభిషేకాదులు నిర్వహిస్తారు. ప్రధాన మూర్తికి, ధ్యానమందిరంలోని మూర్తికి అభిషేకాది వేడుకల్ని నిర్వహిస్తారు. నమక చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తాల సమన్వితంగా అభిషేక వేడుకల్ని నిర్వహిస్తారు. శ్రీరామనవమి, గురు పౌర్ణమి, విజయదశమి, దీపావళి వంటి పర్వదినాల్ని ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు రథోత్సవాన్ని విశేషంగా కొనసాగిస్తారు. 4 ఆరతులతో నయన మనోహరంగా వర్ధిల్లే ఈ సన్నిధి భక్తులకు అపూర్వ పెన్నిధి. నెల్లూరు పట్టణంలోని సాయిబాబా మందిరానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ సందర్శన వేళల విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి నెల్లూరు సుమారు 453 కిలోమీటర్లు ఉంటుంది. భాగ్యనగరం నుండి దాదాపు 8 రైళ్లు వివిధ సమయాల్లో నెల్లూరు మీదుగా వెళ్తున్నాయి. రైలు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుండి నెల్లూరుకు 530 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా నెల్లూరు సులభంగా చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. సాయి రూపమే ఆయన దివ్య భక్తులకు ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం. నిరాడంబర, నిష్కల్మష, నిర్మల యోగిగా సాయి తన జీవన పర్యంతం భక్తులకు జ్ఞానసుధను పంచారు. అంతరంగాల్ని పరిశుద్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక సాధన అనేది సాయి అందించిన జీవన పరమార్థిక సూత్రం. ఆ దివ్య జీవన సరళిని అందుకోవడమే అసలైన సాయి ఆరాధన. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.